వద్దమ్మా, వాడి ఆవేశానికి ఆజ్యం పొయ్యొద్దు. నా బిడ్డల మధ్య దూరాన్ని ఇంకా పెంచొద్దు. మీరేం బాధపడకండి. నేనొచ్చింది ఎవరికి ఏ సమస్య లేకుండా చేయటానికి. అమ్మా, నీకు శిరీష ఏ ఉద్దేశంతో ఇంటికొచ్చిందో అర్థం కావడం లేదు. తనొచ్చింది అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి కాదు, ప్రాణాలు తీయడానికి. వాడి ప్రాణం తీయాలని వచ్చిన నిన్ను నేనెలా బ్రతకనిస్తాననుకున్నావే? వదిలిపెట్టండి, చంపేస్తాను. ఏంటి శిరీష ఇది? మా అన్నయ్య గురించి అన్నీ తెలిసిన నువ్వేనా ఈ నిర్ణయం తీసుకుంది? అన్నీ తెలుసని భ్రమపడ్డాను. ఏమీ తెలియదని తెలుసుకునేసరికి నా కుటుంబమే నాకు దూరం అయిపోయింది. మా అన్నయ్య అలాంటి వాడు కాదు శిరీష. ఆయనకి ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదు. అది మీ నమ్మకం, ఇది నా అనుభవం. నీతో కలిసి తిరిగి నీ అభిమానాన్ని నా అభిమానం చేసుకొని మీ అన్నని నమ్మాను చూడు, అదే నేను చేసిన తప్పు. మా అన్నయ్య నమ్మిన వాళ్ళని మోసం చేయడు శిరీష. చేశాడు. అందుకు సాక్ష్యం నా కళ్ళ ముందే రక్తపు ముద్దలైన నా వాళ్ల శవాలు. మాట ఇస్తే తప్పడు అని నమ్మి మీ అన్నయ్య కోసమే ఈ ఊరొచ్చాను. జరిగిన దానికి క్షమించమని ఆయన కాళ్ల మీద పడ్డాను. మంచిగా ఓదార్చి నీకు నీ వాళ్లకి నా వల్ల నా ఊరి వాళ్ల వల్ల ఏ ప్రమాదం రాదు అంటే ఆ మాట నమ్మి వెళ్ళిపోయాను. కాని మీ అన్న ఏం చేశాడు? నాతో సహా నా కుటుంబంలో ఎవరూ లేకుండా చెయ్యాలని చూశాడు. మా దురదృష్టం కొద్దీ మేం బ్రతికి బయటపడ్డాం. మా అన్నయ్య ప్రాణాలు తీయడం ఏంటి శిరీష? పచ్చని మొక్క వాడితేనే తట్టుకోలేని మా అన్నయ్య మనుషుల ప్రాణాలు తీస్తాడా? ఒక్కసారి ఆలోచించు. అనుభవమయ్యాక ఆలోచించాల్సిన అవసరం లేదు. నా వాళ్ళందరూ పోయినా నేనెందుకు బతికానా అని బాధపడ్డాను. కాని ఆ దేవుడు నన్ను బ్రతికించింది నా వాళ్ల ఆత్మకి శాంతి కలిగించడానికని అర్థం చేసుకుని నీ అన్న ఇంటికొచ్చాను. శిరీష, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నా మాట విను. మా అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకోవద్దు. అన్యాయంగా ఆయన ప్రాణాలు తీయాలని చూడొద్దు. పోయింది వస్తువులు కాదు, ప్రాణాలు. వాళ్ల కోసం నేనేం చెయ్యాలో నాకు తెలుసు. మీరు కాదు కదా, ఎవ్వరు చెప్పినా నాకేం వినిపించదు. ఎందుకంటే నా చెవుల్లో ఇంకా నా వాళ్ళని రక్తపు ముద్దలు చేసిన ఆ బాంబు పేలుడే నాకు వినిపిస్తుంది. అప్పటి వరకు నవ్వుతూ ఆ ఆనందంతోనే ప్రాణాలు వదిలిన నా వాళ్ల శవాలే నాకు కనిపిస్తున్నాయి. శిరీష, నేను చెప్పేది వినద్దని మీ అన్నయ్య చెప్పాడు. ఆ ఇంట్లో ఉన్నావు కదా అని ఆ ఇంట్లో వాళ్లతో మాట్లాడాలని చూసినా నాకు నచ్చదని చాలా పద్ధతిగా చెప్పారు. ఆయన మాట కాదని నేను నీతో మాట్లాడడం పద్ధతి కాదు. నేను వచ్చింది అతని కోసం. నాకు కావలసింది అతని ప్రాణం. వచ్చిన పని పూర్తయ్యే వరకు వెళ్ళను. మళ్ళీ ఇలా నాతో మాట్లాడాలని ప్రయత్నించొద్దు. మీ అన్నయ్యకి నచ్చదు. శిరీష, ఏమా, మాట్లాడడం అయిపోయిందా? ఈ లోపు మీ అన్నయ్య ఎక్కడొస్తాడో అని భయపడి చచ్చాను. మాట్లాడాను కానీ
మాట్లాడాల్సింది మాట్లాడలేకపోయాను. అదేంటి? ఏం లేదులే. సుభద్ర, ఏమైంది దీనికి? దేని గురించి ఎంతగా బాధపడుతుంది? ఇది మంచి విషయమా? ఇది నీకు మంచి విషయమారా? నీకు తెలీదు, ఈ పెళ్లి జరగకూడదు. శిరీష అన్నయ్యకి భార్య అవ్వకూడదు. ఈ పెళ్లి జరిగితే జరిగే నష్టం నాకు తెలుసు. జరగకూడదు. ఏంటి చైతన్య అలా ఉన్నావు? ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను అంతే. మొన్న మంచి సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకోండి అంటే మా అన్నయ్య లేందే నా పెళ్లి జరగదు అన్నారు. ఇప్పుడు మీ అన్నయ్య గారే శిరీషను పెళ్లి చేసుకోబోతున్నారు కదా. అన్నకంటే ముందు చెల్లెలి పెళ్లి జరగాలి కదా. ఆ పెళ్లి జరగదు. అదేంటండి, ఆ పెళ్లి జరగకపోవడం ఏంటి? మీ అన్నయ్య గారు మాట కూడా ఇచ్చారు, శిరీషను తీసుకెళ్లి ఇంట్లో కూడా చోటిచ్చారు కదా. అయినా ఆ పెళ్లి జరగదు, జరగకూడదు. అసలు ఆ పెళ్లి జరగాలని మీకేంటి అంత ఇంట్రెస్ట్? ఆ పెళ్లి జరిగితే జరిగే నష్టం మీకు తెలుసా? ఏంటక్క నువ్వు? వాళ్ళ పెళ్లి జరుగుతుందంటే నీకేంటి అంత బాధ? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, విషయం చెప్పావు. ఓ అని అందరి మీద ఆవేశపడిపోతున్నావు. ఆయన ఇష్ట ప్రకారం ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు, దానివల్ల మనకేంటి అంత నష్టం? చెప్తే మీకు అర్థం కాదురా. ఆ పెళ్లి జరగకూడదు. జరిగితే ఏమవుతుందండి? మీ అన్నయ్య మంచి వ్యక్తి, శిరీష ఎలాంటిదో మీకు తెలుసు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు కదా. మనం సంతోషంగా ఉండలేంరా. ఎందుకు ఉండలేవు? ఉండలేమో అంతే. నీకేమైందో నాకు అర్థం కావటం లేదక్క. మన ఇంటి మనిషి లాంటి శిరీష గారు పెళ్లి చేసుకుంటుందంటే ఆనందపడాల్సింది పోయి ఇదేంటక్క? మీకెవరికి నా బాధ అర్థం కాదు. అన్నయ్య మంచి మనిషి కాబట్టి శిరీష ఒంటరిగా మిగిలిపోయిందని తన జీవితంలో స్థానం ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ శిరీష వచ్చింది అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి కాదు. తన మనసులో వేరే ఆలోచన ఉంది. అందుకే ఈ పెళ్లి జరగకూడదు అంటున్నాను. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే అందరి ముందు సరే అని ఎందుకంటుంది? ఆ ఇంట్లో ఎందుకుంటుంది? ఎందుకంటే ఇప్పుడు నేనేం చెప్పలేను. ఆ పెళ్లి జరగకూడదు. శిరీష అన్నయ్యకి భార్య అవ్వకూడదు, అంతే. మీరు దేని గురించో బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఆలోచించినా మా అన్నయ్య గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు ఆయన గురించి ఆలోచిస్తున్నాను. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి, మా అన్నయ్యని కాపాడుకోవాలి. ఏమైంది మీ అక్కకి? ఎందుకంతగా టెన్షన్ పడుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు. పెళ్లి జరిగితే నష్టం అంటుంది. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే వచ్చే నష్టమేంటో నాకు అర్థం కావట్లేదు.
ఏరా, ఆ అమ్మాయి కష్టం విని నా దాన్ని చేసుకుంటానని చెప్పి శిరీషనేమో ఇంట్లో పెట్టావు. మరి ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా లేదా? ఆలోచించడానికి ఏముందమ్మా, మన ఇంట్లో కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది కదా. ఏం మాట్లాడకుండా ఇంట్లో ఉన్నంత మాత్రాన ప్రశాంతంగా ఉన్నట్టా? ఏమ్మా, తనేమైనా బాధపడుతుందా? మగాళ్లల్లా ఆడపిల్లలు తమ బాధని తొందరగా చెప్పుకోలేర్రా. శిరీష బాధని మర్చిపోవాలంటే తనకి ఇంట్లో ఒక స్థానం కావాలి, స్వేచ్ఛగా మాట్లాడడానికి ఒక హక్కు కావాలి, కష్టసుఖాలు చెప్పుకోవడానికి ఒక తోడు కావాలి. అందుకే నువ్వు మాటిచ్చిన ప్రకారం శిరీషను త్వరగా పెళ్లి చేసుకుంటే బావుంటుందని నా అభిప్రాయం. చేసుకుంటా అని చెప్పే కదమ్మా. మాట చెప్తే పెళ్లి చేసుకున్నట్టా? త్వరగా ఒక మంచి ముహూర్తం చూసి తన మెడలో తాళి కడితే శిరీష్కి ఒక ధైర్యం వస్తుంది. నేను అదే అనుకుంటున్నానమ్మా. ఇంట్లో అడుగు పెట్టగానే పెళ్ళి అని తనను బాధ పెట్టడం ఎందుకని ఆగాను. అసలే తన వాళ్ళు పోయారన్న బాధలో ఉంది. కొన్ని రోజులు అలా ప్రశాంతంగా ఉంటే మంచిదని అనుకుంటున్నానమ్మా. లేదురా, అలా ఒంటరిగా వదిలేస్తే తన బాధ తన్నే తినేస్తూ ఉంటుంది. అదే పెళ్లి జరిగిందనుకో, 10 మందిలో కలుస్తుంది. తను కలవకపోయినా భర్తగా నువ్వు 10 చోట్లకి తీసుకెళ్లొచ్చు. ఒంటరితనం ఎప్పుడూ ఓదార్పునివ్వదురా. అందుకే త్వరగా పెళ్లి చేసుకోమంటున్నాను. అలాగే అమ్మా, చేసుకుంటాను. చేసుకోవాలి అంటే ఇప్పటినుంచి ఏర్పాట్లు చేసుకోవాలిరా. ఏర్పాట్లు ఎంతసేపట్లో చేస్తామమ్మా? అలా అనకురా. పెళ్ళంటే 10 రోజుల ముందు నుంచి అనుకున్నా చివరి రోజుకి ఏదో ఒక పని మిగిలే ఉంటుంది. అందుకే ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవాలి. పైగా మన ఇంట్లో మొదటి శుభకార్యం, ఘనంగా ఏర్పాట్లు చేయొద్దు? అంత ఘనంగా ఏం అవసరం లేదమ్మా. అదేంట్రా, ఇంటికి పెద్ద కొడుకువి, నీ పెళ్లి తూతూ మంత్రంగా జరిపించమంటావా? తెల్లవారితే తీసి అవతల పారేసే అలంకరణలు, ఆడంబరాలు ఎందుకమ్మా? ఆ డబ్బుని ఎవరైనా పేదవాళ్ళకిస్తే వాళ్లకు ఉపయోగపడుతుంది కదా. నీ ఆలోచన మంచిదేరా, కానీ నీ పెళ్లి ఘనంగా జరిపించాలని తల్లిగా నా ఆలోచన నాకుంటుందిగా. ఘనంగా అంటే వృధా చేయడం కాదమ్మా, 10 మందికి ఉపయోగపడేలా చేయడం. నువ్వు చెప్పినట్టే ఇంక నేను పెళ్లి పనుల్లో ఉంటాను. ఇంతకీ శిరీషేదమ్మా? లోపల ఉన్నట్టుందిరా. ఒక్కతే లోపలేం చేస్తుందమ్మా? భోంచేసిందా? లేదు. ఇంకా భోంచేలేదా? మరి నువ్వు అడగలేదా? అడిగాన్రా, ఆకలిగా లేదు అంది. ఆకలిగా లేదందని వదిలేస్తావమ్మా? అడగాలి కదమ్మా. మరీ బలవంతం చేస్తే తనకి ఇబ్బందిగా ఉంటుంది కదా. లేదమ్మా, తను బాధలో ఉంది. తన గురించే కాదు, తన ఆకలి గురించి కూడా మనమే ఆలోచించాలి. ఉండు, నేను వెళ్ళి మాట్లాడి పంపిస్తాను. చూసారా, అందరి మొహంలో ఎంత ఆనందం ఉందో చూసారా?
పెళ్లికి బయలుదేరే ముందు దిగిన ఫోటో అది. అదే అదే వాళ్ళ చివరి నవ్వు, చివరి ఫోటో. చావు బయట ఎదురు చూస్తుందని తెలియక ఎంత అమాయకంగా నవ్వుతూ ఉన్నారో చూడండి. వాళ్ళందరూ ఉండి ఉంటే ఈరోజు నాకు కుటుంబం ఉండేది, నాకు మంచి జీవితం ఉండేది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అన్న తృప్తి ఉండేది. ఏదీ లేకుండా అయిపోయింది. ఎవరు లేకుండా పోయారు. చావడం కంటే చనిపోయిన వాళ్ళని తలుచుకుంటూ బ్రతకడమే కష్టంగా అనిపిస్తుంది. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఊరిలో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తీర్చగలిగిన నేను నీ కష్టాన్ని మాత్రం తీర్చలేను. పోయిన వాళ్ళని తీసుకురాలేను, నీ మాటని నిలబెట్టలేను. కానీ నా కుటుంబాన్ని నీకు కుటుంబంగా ఇవ్వగలను. బాధ ఎప్పుడూ బాధని తీర్చలేదు. వాళ్ళని మర్చిపో అని చెప్పలేను, కానీ మర్చిపోవడానికి ప్రయత్నించు. అమ్మ నీకోసం ఎదురు చూస్తుంది. భోజనానికి రా. అన్నా, అన్నా, నీ కళ్ళల్లో కన్నీళ్ళేంటి? శిరీషని చూస్తే బాధగా ఉంది సింహ. పెళ్లి బట్టలతో ఎన్నో ఆశలతో మండపానికి బయలుదేరిన కుటుంబం అలా అయిపోయిందంటే నాకే ఇంత బాధగా ఉంది. ఇక తన పరిస్థితి ఎలా ఉంటుంది? పాపం ఒంటరిగా కూర్చుని తన వాళ్లతో దిగిన చివరి ఫోటోని తను ముందు పెట్టుకుని బాధపడుతూ ఉంటే ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. ఆ రోజు నేను వాళ్ళని చూశాను కదన్నా. అందరూ నాతో మాట్లాడారు, కానీ అలా వెళ్ళి వచ్చేసరికి అందరూ శవాలై కనిపించారు. నాకు తెలిసి తను మామూలు మనిషి కావడానికి టైం పడుతుంది. అంత మంచి కుటుంబాన్ని దూరం చేసుకున్న తర్వాత ఎవరి పరిస్థితి అయినా అలాగే ఉంటుంది. కష్టాన్ని తీర్చగలం, కానీ బాధను ఓదార్చడం కష్టమన్నా. అసలు తన బాధకి కారణం మనం పంపించిన ఆ తులసి కోట. వాళ్ళకి ధైర్యం కోసం మనం పంపించిన ఆ తులసి కోటలోకి బాంబు ఎలా వచ్చిందో తెలిస్తే తన బాధని కొంతలో కొంతైనా తీర్చొచ్చు. మనం పంపించిన తులసి కోట పేలి వాళ్ళు చనిపోయారంటే దానికి కారణం ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. కానీ ఎలా అన్నా? ఎవరినైనా అనుమానించగలం? సమస్య అంతా ఆ తులసి కోట వల్లే వచ్చింది కాబట్టి ముందు ఆ తులసి కోట మనకు అమ్మిన వాణ్ణి పట్టుకుంటే దీనికి కారణం ఎవరో తెలుస్తుంది.
నిజమే అన్నా, వాణ్ణి పట్టుకుంటే విషయం బయటకొస్తుంది. అయితే పద. నాకు కొత్త జీవితం ఇవ్వడానికి నువ్వుండాలిగా. నా వాళ్ళ ప్రాణాలు తీసి నా దగ్గరే నటిస్తున్నావా? వదలను హరి, నిన్ను ప్రాణాలతో వదలను.